Hello everyone, welcome back to my channel. A stylish model scooty with performance and maxi design లో కావాలనుకున్న వాళ్ళకి ఈ స్కూటీ సూపర్ గా సెట్ అవుతుంది. ఈ 2025 Yamaha Aerox 155 వర్షన్ S మోడల్ స్కూటర్లో కొన్ని కాస్మెటిక్ అండ్ టెక్నాలజికల్ అప్డేట్స్ అయితే కంపెనీ తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఈ Yamaha Aerox వర్షన్ S స్కూటీని స్పెసిఫికేషన్స్ రివ్యూ చేయబోతున్నాను. న్యూ కలర్స్ ని కూడా ఈ స్కూటర్ కి యాడ్ చేయడం జరిగింది. న్యూ కలర్స్ లో ఫస్ట్ వన్ ఐస్ ఫ్లూ వెర్మిలియన్ కలర్ ని యాడ్ చేశారు. అలాగే రేసింగ్ బ్లూ కలర్ ని కూడా యాడ్ చేశారు విత్ అప్డేటెడ్ న్యూ గ్రాఫిక్స్ తోని. ఇంజన్ ఎమిషన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. OBD 2B నార్మ్స్ తోని న్యూ ఇంజన్ అయితే ఉంటుంది. ఇంజన్ లో పెద్దగా మైనర్ మెకానికల్ చేంజెస్ అయితే ఏం చేయలేదు వెన్ కంపేర్ టు 2024. అలాగే కోర్ కాంపోనెంట్స్ కూడా సేమ్ గానే ఉంటాయి. ఇలాంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ స్కూటీలో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంది. దీనికి ఒక వైర్లెస్ కీ వస్తుంది. ఆ కీ మన దగ్గర ఉంటేనే ఈ స్కూటీ స్టార్ట్ అవుతుంది. అంటే స్కూటీ సరౌండింగ్ లో ఉండాలి. ఆ వైర్లెస్ కీ కనుక మన దగ్గర లేకపోతే స్కూటీ స్టార్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ కీ ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ ఒక నాబ్ అయితే ఉంటుంది. ఆ నాబ్ ని యూజ్ చేసి మనం స్కూటీని స్టార్ట్ చేయాలి. అంటే ఇందులో మాన్యువల్ కి ఆప్షన్ లేదు, కంప్లీట్లీ వైర్లెస్ తోనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గ్లౌ బాక్స్ ఉంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ని చూపెడతాను. ఇక్కడ మీకు పోర్ట్ కనబడుతుంది కదా. మామూలుగా ఇప్పుడు వచ్చే జనరేషన్ వెహికల్స్ లో USB పోర్ట్స్ అయితే ఇస్తున్నారు టూ వీలర్స్ కి. ఈ స్కూటీలో 12V పవర్ సాకెట్ ఇచ్చారు. ఏదైతే కార్ లో మనం చూస్తాం కదా అలాంటి సాకెట్ ఇక్కడ ఉంటుంది. దీనికి అడాప్టర్ ని కనెక్ట్ చేసుకుని మొబైల్ ని చార్జ్ చేసుకోవచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ అడాప్టర్ అయినా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. USB-C టైప్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ యాక్సెసరీస్ ఏదైనా కూడా మీరు కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ పోర్ట్ ని మనం యూనివర్సల్ గా మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి నేను బయటికి తీసాను కదా, ఇదే వైర్లెస్ కీ. ఈ వైర్లెస్ కీకి ఉండే బటన్ ని ప్రెస్ చేసి పట్టుకుంటే కీ ఆన్ అవుతుంది. కీ ఆన్ అయిన తర్వాత ఆ కీని మన దగ్గర పెట్టుకొని మనం స్కూటీ సరౌండింగ్ లో ఉంటే ఈజీగా స్కూటీని స్టార్ట్ చేయొచ్చు. స్కూటీ సరౌండింగ్ లో లేనప్పుడు స్కూటీ స్టార్ట్ అవ్వదు. ఈ స్కూటీ సెంటర్ లో ఇక్కడ ఒక క్యాప్ అయితే ఉంటుంది. ఈ క్యాప్ ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ క్యాప్. ఈ స్కూటీ రైట్ సైడ్ లో ఇచ్చిన మల్టీ ఫంక్షనల్ నాబ్ కూడా ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ నాబ్ కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ నాబ్ ని యూజ్ చేసి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అండర్ సీట్ స్టోరేజ్ కోసం సీట్ ని ఓపెన్ చేసుకునేందుకు ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ బటన్ ని నేను క్లిక్ చేసినప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ నాబ్ ని ఓపెన్ పొజిషన్ లో ఉంచి ఫ్యూయల్ బటన్ ని క్లిక్ చేస్తే అప్పుడు ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అయింది. ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అయిన తర్వాత నార్మల్ గా స్కూటీస్ లో ఉండే పెట్రోల్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుని పెట్రోల్ ఫిల్ చేయించుకొని పెట్రోల్ క్యాప్ క్లోజ్ చేసి ఈ ఫ్యూయల్ క్యాప్ ని జస్ట్ పుష్ చేస్తే లాక్ అయిపోతుంది. సీట్ స్టోరేజ్ ఓపెన్ చేయడానికి ఈ నాబ్ దగ్గరే ఆప్షన్ ఉంటుంది. ఈ నాబ్ ని పుష్ ఆన్ పొజిషన్ లో ఉంచుకొని ఇక్కడ సీట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సీట్ ఓపెన్ అవుతుంది. అండర్ సీట్ స్టోరేజ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు స్కూటీ ఆన్ చేసి ఈ హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ Yamaha Aerox స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ వైజర్ ఉంటుంది. బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్రంట్ ప్రొఫైల్ ప్యానెల్స్ ఉంటాయి. ఇక్కడ Aerox అని సైడ్ లో స్టిక్కరింగ్ ఉంటుంది. ఈగల్ ఐ డిజైన్ లో డ్యూయల్ ప్రొజెక్టింగ్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్లీ ఒక మంచి ఏరోడైనమిక్ డిజైన్ లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ Yamaha బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది సెంటర్ లో. ఫ్రంట్ ప్రొఫైల్ లో సైడ్ ఇండికేటర్స్ కి హాలోజన్ బల్బ్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మాత్రం LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ Yamaha Aerox వర్షన్ S స్కూటీలో స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్కూటీలో ఇక్కడ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్కూటీకి కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. మన మొబైల్ ని Yamaha యాప్ యూజ్ చేసి మొబైల్ కి కనెక్ట్ చేసి స్మార్ట్ ఫీచర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే కాల్స్, SMS, వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్ని కూడా డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ రన్నింగ్ లో లేనప్పుడు ఆటోమేటిక్ గా స్కూటర్ ని ఆఫ్ చేయడానికి ఇంజన్ ఆటో ఐడిల్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. స్కూటర్ ని ఆన్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ డిస్ప్లే సైడ్స్ లో ఇండికేషన్స్ ఉంటాయి. ఇందులో సైడ్ ఇండికేటర్స్ చూపెడుతుంది, ABS చూపెడుతుంది. ఈ స్కూటర్ లో ABS ఆప్షన్ కూడా ఉంది. ABS కాకుండా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ కి సంబంధించిన ఇండికేషన్ కింద మీరు చూడొచ్చు. కింద ఇంజన్ మాల్ ఫంక్షన్,
ఆటో ఐడిల్ ఆఫ్, లైట్స్ ఇండికేషన్స్ ఉంటాయి. పైన డిస్ప్లే లెఫ్ట్ సైడ్ లో వైర్లెస్ స్టార్ట్ ఇండికేషన్ ఉంటుంది. ఈ వైర్లెస్ స్టార్ట్ ఇండికేషన్ స్కూటర్ ఆన్ చేయకముందే యాక్టివ్ గా ఉంటుంది. ఇండికేషన్ మనకు చూపెడుతుంది. ఒకవేళ ఈ ఇండికేషన్ చూపెట్టకపోతే స్కూటర్ వైర్లెస్ స్టార్ట్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు రిమోట్ ద్వారా ఎంత ట్రై చేసినా స్కూటర్ స్టార్ట్ అవ్వదు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్ప్లే హోమ్ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే టాప్ లో టైం చూపెడుతుంది, స్పీడోమీటర్, కింద ఫ్యూయల్ స్టేటస్, సైడ్స్ లో ఆర్పిఎం, గ్రాఫిక్స్, ట్రాక్షన్ కంట్రోల్ స్టేటస్ చూపెడుతుంది. స్కూటీ పాస్ స్విచ్ కి డ్యూయల్ ఫంక్షన్ ఉంటుంది. డిస్ప్లే మెనూని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే పాస్ స్విచ్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఈ మెనూ కమ్ పాస్ స్విచ్ ని యూజ్ చేసి స్కూటర్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది హెవీ పర్ఫార్మెన్స్ స్కూటర్ కాబట్టి ఈ స్కూటర్ ఇంజన్ లో కూలెంట్ కూడా యూజ్ చేశారు. కూలెంట్ స్టేటస్ కూడా డిస్ప్లే రైట్ సైడ్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే లెఫ్ట్ సైడ్ లో కాల్ కనెక్టివిటీ ఫీచర్స్ లైక్ మెసేజెస్, కాల్ నోటిఫికేషన్స్, మొబైల్ ని పాకెట్ నుండి బయటికి తీయకుండా సేఫ్టీ ఫీచర్ లాగా అన్ని ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సీటింగ్ కంఫర్ట్ చూద్దాం. సో 5.8 హైట్ ఉండే వాళ్ళకి సీటింగ్ కంఫర్ట్ అయితే ఓకే ఉంటుంది. సో లెగ్స్ అయితే రేట్ చేయట్లేదు. సో లెగ్స్ అయితే కన్వీనియంట్ గా ఉన్నాయి. స్కూటీ సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ యమహా స్టిక్కరింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏరోడైనమిక్ డిజైన్ అయితే యూజ్ చేశారు. సో ఇది మ్యాక్సీ స్కూటీ కాబట్టి సెంటర్ లో ఫుట్బోర్డ్ స్టేస్ అయితే ఉండదు. సైడ్ ప్రొఫైల్ వేర్ లో ఇక్కడ 155 అని చెప్పేసి స్టిక్కరింగ్ ఉంటుంది. అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సైలెన్సర్ కి ప్రొటెక్షన్ గార్డ్ కూడా ఉంది. సో కంప్లీట్లీ బ్లాక్ ఫినిషింగ్ సైలెన్సర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ స్కూటీ సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే స్టైలిష్ గా ఉంటుంది. ఇక్కడ సెంటర్ లో ఎరాక్స్ వర్షన్ ఎస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ ఉంటుంది. ఈ స్కూటర్ లో 24.5 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. 24.5 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ లో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అడిషనల్ గా ఇంకొన్ని యాక్సెసరీస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్కూటీ డిజైన్ సీట్ ఉంటుంది. కుషనింగ్ అండ్ క్వాలిటీ బెటర్ గా ఉంది. ఇద్దరు కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వస్తే ఈ స్కూటర్ లో 155cc లిక్విడ్ కూల్డ్ 4-stroke SOHC సింగిల్ సిలిండర్ 2 valves per cylinder, fuel injection, dry centrifugal automatic clutch type, TCI ignition, V-built automatic, BS6 2.0 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6500 RPM దగ్గర 13.9 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 8000 RPM దగ్గర 15 PS పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. 45 kmpl మైలేజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS, 14-inch అలాయ్ వీల్స్ విత్ 110/80 ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. రేర్ లో యూనిట్ స్వింగ్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్, 14-inch అలాయ్ వీల్ విత్ 140/70 ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. పైన ఐకాన్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకాన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ స్కూటీని మెయిన్ గా ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే యమహాలో R15 ని ఎవరైతే ఇష్టపడతారో అలాంటి పవర్ అండ్ స్టైల్ నాకు స్కూటీలో కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ స్కూటీని అయితే రికమెండ్ చేయొచ్చు. R15 ఇంజన్ పవర్, ఈ స్కూటీ ఇంజన్ పవర్ రెండు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. ఆ బైక్ లో గేర్స్ ఉంటాయి, ఈ స్కూటీలో గేర్స్ ఉండవు అంతే. ఇక ఫైనల్ గా ఈ స్కూటీ ప్రైస్ వచ్చేసి 1.49 lakh ఎక్స్ షోరూమ్ ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆన్ రోడ్ 1,70,000 to 75 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్కూటీ పైన మీ ఒపీనియన్ నా కామెంట్ లో అప్డేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.